నువ్వు తిరిగి ఇంటికి రావచ్చు కదా శ్రీ. ఇంకొద్ది రోజులు పోనివ్వు. ఇప్పుడే వద్దులే. నేను ఇక్కడ బాగున్నాను. ఇక్కడున్న మానసిక చికిత్సాలయంలో పనిచేస్తున్నాను. ఇక్కడ నాకంటూ ఒక గుర్తింపు ఉంది. మనసు ప్రశాంతంగా ఉందక్క. నువ్వు పూర్తిగా మారిపోయావు శ్రీ. నిన్ను చూస్తుంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. అంతా నీ వల్లే కదక్కా. శక్తి, మీరిద్దరూ కలిస్తే ఇది నీ ఆలోచనే కదా? అవును. నాకు తెలుసు. ఎంతో అందంగా ఉంది కదా. ఇందులో నీకు తెలియని విషయం ఒకటి ఉంది శక్తి. మీ పిన్ని చేసిన వంట తినాలంటే చీకట్లోనే తినాలి. అమ్మా, నా వంట వంకలు పెడతావేంటి? కరెక్ట్ గా చెప్పావా? అమ్మమ్మకు పట్టించమ్మా. పెడుతున్నా. కొంచెం చాలు. ఇదిగో అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. ఏం చేస్తుందో నా ముద్దుల మనవరాలు. వీడంటే ఏదో సాకు చెప్తున్నాడు. నువ్వైనా రావచ్చు కదమ్మమ్మా. ఈ వయసులో సొంత కుటిని వదిలి రాలేనమ్మా. ఇక్కడ ఉండడమే కరెక్ట్. పుష్ప కూడా నా కూతురే కదమ్మా. గుడ్ మార్నింగ్ పిన్ని. గుడ్ మార్నింగ్ శక్తి. శ్రీ ఎక్కడా కనిపించట్లేదు? వాడు తరగంబాడిలో ఏదో పనుందని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. ఓ. శ్రీ నీకు ఉత్తరం ఇమ్మని చెప్పాడు. ఇదిగోమ్మా శక్తి. శక్తి కాఫీ. అక్క, జీవితం మనందరినీ ఎన్నో కష్టాలు పెట్టింది. మనకి ఎందుకు ఇన్ని కష్టాలని నాకిప్పటి వరకు అర్థం కాలేదు. కానీ ఇన్ని ఇబ్బందులు జరిగిన మంచి విషయం ఏంటంటే మన కుటుంబం ఇప్పుడు ఒకటైంది. డబ్బు, హోదా, బంగ్లా ఇవేవి ఎవరిని సంతోషం ఈ కష్టాల వల్లే కలిగింది. మన కుటుంబం అంతా కలిసి భోంచేసిన రాత్రిని నేనెప్పటికీ మర్చిపోలేనక్క. నిజానికి మనమంతా ఒకే కుటుంబం అని నాకు అప్పుడే తెలిసిందే. సరే అమ్మమ్మా, క్షేమంగా వెళ్ళిరా. వెళ్ళొస్తాం. సరే, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. అప్పుడప్పుడు వస్తుండక్క. అలాగే. బాయ్. 2 రోజులు పీడకల లేకుండా హాయిగా నిద్రపోయా. ఈ ఇంటికెళ్ళాక ఎలా ఉంటావో ఏంటో. ఇంకా అలాంటివేం రావులేమ్మా. నేను మళ్ళీ సినిమాలో నటించిపోతున్నాను. నువ్వు శ్రీకాంత్ దగ్గర కొద్ది రోజులు ఉండాలనుకుంటే ఇక్కడే ఉండిరా అమ్మా. అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటానులేమ్మా. సయ్యద్, నా బ్యాగ్ మాత్రం బయట పెట్టు. అలాగేనమ్మా. మన జీవితం మనకి ఎన్నో అవకాశాల్ని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అవే తప్పుల్ని చేస్తే దానివల్ల వచ్చే పరిణామాల కోసం ఎదురు చూస్తుంటుంది. లేదా మీరు ఏదైనా నేర్చుకున్నారా? ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తెలివి ఉందా అని పరీక్షిస్తుంది. నేను ఎప్పుడు త్వరగా నేర్చుకునేదాన్ని. సిస్టర్ ఫ్లావియా చెప్పింది నిజమే. కాలం గడిచే కొద్దీ మనుషుల్లో పరిపక్వత అదే వస్తుంది. మేడం, ఈ అమ్మాయి తన కోసం ఒక్కరోజు కూడా బతకలేదు. తన కుటుంబం కోసం, జైల్లో ఉన్న తన భర్త కోసం ఎంతో తపనబడి శ్రమిస్తోంది. ఎన్నో కన్నీళ్లతో, ఎంతో వేదనతో చాలా కష్టపడుతుంది. అయినా తన కుటుంబం గుర్తించలేదు. జైల్లో ఉన్న భర్త కూడా గుర్తించలేదు. ఈ లోకం తిరస్కరించింది. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఈ లోకంలో ఉన్న అన్ని పనులు చేసింది. కానీ చివరి వరకు తన వాళ్ల మెప్పు మాత్రం పొందలేకపోయింది. ఇది మేడం ఈ కథ అవుట్లైన్. ఈ కథ మీరు చేస్తే బాగుంటుందని నాకనిపించింది.
ప్రొడ్యూసర్ రెడీ, మీరు ఓకే చెప్తే స్టార్ట్ చేసేద్దాం. అవును మేడం, ఈ కథను గానీ మీరు చేశారంటే సినిమా సిల్వర్ జూబ్లీయే మేడం. ప్లీజ్ మేడం, అడ్వాన్స్ ఇస్తాను, తీసుకోండి మేడం. వద్దు. మేడం, బ్లాంక్ చెక్ ఇస్తాను మేడం. బ్లాంక్ చెక్ మేడం. మనం అనుకున్నది చేయడానికి కాలం అడ్డు కాదు. స్వతంత్రంగా కొత్తగా మొదలు పెట్టడానికి నా దారుల్ని సరిచేసుకున్నాను. నా కోసం ఓ కొత్త దారిని ఏర్పరచుకున్నాను. నిజానికి మీ అమ్మగారిని మీరు క్షమించగలిగారా? ఈ సందర్భమే నా మదిలో పదే పదే అలజడి రేపుతోంది. నేను ఇష్టపడిన జీవితాన్ని కలలో కాకుండా ఇళ్లలో బ్రతకమని చెప్తావని మనసారా కోరుకున్నాను. కానీ ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోయావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నువ్వు ఒంటరిగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. ఎంతో కష్టపడి నన్ను మంచి స్కూల్లో చదివించావు. ఈ లోకం నా శక్తి సామర్థ్యాలు గుర్తించడానికి ముందే నువ్వు గుర్తించావమ్మా. చిన్నప్పుడు నువ్వు జాగ్రత్తలు చెప్తున్నప్పుడల్లా నీ మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది. తప్పే. నువ్వు చెప్పిన మంచి మాటల విలువకి ఇప్పుడు నీ కాళ్ళ మీద పడాలని ఉందమ్మా. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమమ్మా. నువ్వు పక్కనున్నంతకాలం నీ విలువ తెలుసుకోలేకపోయానమ్మా. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికున్నంతకాలం నీతో గొడవ పడి కీచులాడకుండా ప్రేమగా ఉండుంటే ఎంత బాగుండేది. మన బంధం కూడా కలలాగా కరిగిపోయిందేంటమ్మా. మనలో మనం ఎన్నో మార్పులు చేసుకున్నా కూడా బాధ నుండి తప్పించుకోవడం కుదరదు. తెలిసిన బాధని తుడిచేయొచ్చు, కానీ చావు నాకు తెలియని బాధ. అమ్మ చావు కాలక్రమంలో నెమ్మదిగా జరిగిన ఓ ప్రక్రియ. ఆ విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. అది నాకు హఠాత్తు సంఘటన. ఆ రోజు రాత్రి నేను చెన్నై ఇంట్లో నిద్రపోయాను, ఏ పీడకలలు లేకుండా. మెలకు వచ్చేసరికి నా జీవితం అంతా తల్లకిందులైపోయింది. మా నాన్న చెప్పింది అక్షరాల నిజమే. జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు చూసినప్పటికీ చివరికి ఒంటరిగా బ్రతకాలన్నదే నా శాపమేమో. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు సయ్యద్. సయ్యద్, గ్రామోఫోన్ పెట్టు, నాకు పాటలు వినాలనుంది. ఏంటి ఆలోచిస్తున్నావు?
ఓ రకమైన మార్పు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత మీకు పాలిటిక్స్ లో రావాలని అసలు ఎలా అనిపించింది? హౌ డిడ్ దాట్ హ్యాపెన్? మళ్ళీ ఆయన్ని కలిశాను.